ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేదా ప్రాథమిక వైద్యశాలలు, ఈ డిజిటల్ ఏజ్లో ప్రాథమిక వైద్యశాలల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ విధానం ఎప్పుడు మన దేశంలో అమల్లోకి వచ్చింది, తదితర అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేదా ప్రాథమిక వైద్యశాలలు, ఈ కాన్సెప్ట్ అసలు ఎప్పుడు వచ్చింది? మొట్టమొదటిసారిగా 1970లో ఆల్మా అట్టా డిక్లరేషన్లోని ప్రపంచ దేశాలన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ ఇష్యూలో బేసిక్ నీడ్స్ తీర్చడం కోసం ప్రైమరీ హెల్త్ కేర్ను కూడా చూపించారు. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అందించడం కోసమని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేక దేశాల్లో, ఇండియా, చైనా, ఉగాండా, చాలా చాలా దేశాలు వచ్చినాయి. అయితే దీనిని 1978లో WHO, యూనిసెఫ్ కలిసి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెల్త్ ఫర్ ఆల్ డిక్లరేషన్ ఫర్ అబౌట్ 2020కి హెల్త్ ఫర్ ఆల్ సాధించాలి అని వాళ్ళు ఒక నారం పెట్టుకున్నారు. అయితే అది అనుకున్నట్టుగా అవ్వలేదు. ఎందుకు కారణం అంటే వీళ్ళు ఆశించినది ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి చాలా బలంగా సెకండరీ హెల్త్ కేర్, టెరిటరీ హెల్త్ కేర్ బలాన్ని పుంజుకున్నాయి. హెల్త్ కేర్ చాలా కాస్ట్లీ అయిపోవటం, హెల్త్ కేర్ అసలు సామాన్యులు అందుకోలేని స్థితిలో దాని ఆర్థిక ఖర్చులు పెరిగిపోవడం, అంటే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో. మన దేశం ఆ వాటితో పోలిస్తే మన దేశం ఇంకా చాలా బాగున్నట్టుగా లెక్క, మనం అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాం ఇంకా. దీంతో ఏమైందంటే ఈ ప్రైమరీ కాన్సెప్ట్స్ని చాలా వెనక్కి పెట్టేశారు పెద్ద దేశాలన్నీ కూడా. కొన్ని దేశాలు హెల్త్ని పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంచుకున్న లాంటి యూకే లాంటి వాడుతున్నటువంటి మోడల్ ఏమిటి అంటే ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ జీపీ, జనరల్ ప్రాక్టీస్ని పెట్టుకున్నారు వాళ్ళు. చిన్న చిన్న దేశాల్లో, మా ఇండియాలో అయితే ఒక ఏఎన్ఎంని అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ని పెట్టుకున్నాం. అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని డాక్టర్కి అందిస్తారు. పాకిస్తాన్ లాంటి దేశంలో విత్ హౌస్ వైఫ్, కొంచెం ట్రైన్డ్ అయిన హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ప్రైమరీ హెల్త్ కేర్లో భారతదేశంలో ప్రతి 25,000 మందికి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ని పెట్టుకున్నాం. దాంట్లో హెల్త్ డెలివరీ కన్నా వాళ్ళు కమ్యూనిటీ హెల్త్ ఎక్కువగా తీసుకున్నారు. అంటే వాళ్ళకి వాంతులు, విరోధాలు, ఎప్పుడైనా అతిసార వ్యాధులు వస్తే వాటిని నిర్మూలించడం, ఎపిడమిక్స్లో పనిచేయడం, ముఖ్యంగా ఎపిడమియాలజీ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ దట్. తర్వాత ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్స్ ఇవ్వడం, ఆ తర్వాత కుటుంబ నియంత్రణ యాక్టివిటీస్ తీసుకోవటం, ఇలాగా ప్రైమరీ హెల్త్ కేర్స్ అన్ని కూడా హెల్త్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్లో వెళ్ళిపోయినాయి. సో హెల్త్ కేర్ మళ్ళా దిగిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో అయితే విలేజెస్లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్, ఇందాక మనకున్నట్టుగా ఏఎన్ఎంకు బదులుగా అక్కడ క్వాక్ వైద్యులు ఉంటున్నారు. అంటే మనం ఆర్ఎంపీలు అని పిలుస్తుంటాం కదా, అంటే అన్క్వాలిఫైడ్ మెడికల్ సపోర్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రతి చోట కూడా వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ అయ్యారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఎక్కువ టైం అయిపోవటం వలన, సమగ్రంగా వ్యాధిని మనం పరిశీలించలేకపోవటం వలన, ఆ వ్యాధిని డాక్టర్ల చేతిలోకి పడకుండా అది కాంప్లికేట్ అయిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా వాళ్ళు టెరిటరీ కేర్ హాస్పిటల్స్ పట్టుకెళ్ళిపోవటం వల్ల ఈ మధ్యలో ఈ ట్రయేజ్, అంటే పేషెంట్ని మనం ఎలాగ చూడాలి, ఎంతవరకు మనం చిన్న చిన్న అయితే తగ్గించగలం, ఎప్పుడు రిఫరల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫెయిల్ అయినాయి. సో వీళ్ళు ఏమవుతారంటే బేసిక్ హెల్త్ కేర్ నీడ్స్ ముఖ్యంగా అది సమగ్రంగా, సమానంగా, శక్తివంతంగా అందరికీ అందించాలి అనేది కాన్సెప్ట్. ఈ పరిస్థితుల్లో వీళ్ళు చాలా ఎక్కువగా కాన్సెప్ట్స్ రాసేసుకున్నారు. అంటే యూనివర్సల్ యాక్సెసిబిలిటీ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ బేసిక్ నీడ్స్, కాంప్రహెన్సివ్ కేరు, ఎర్లీ డిజీజ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్,
హెల్త్ ప్రమోషను, సెల్ఫ్ రిలయన్స్, కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్ పార్టిసిపేషను, ఇంటర్ సెక్టర్ యాక్టివిటీస్, ఇవన్నీ పెట్టుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చేశారు, ఇది సోషియో పొలిటికల్ ఇష్యూ అయింది. సోషియో పొలిటికల్ ఇష్యూ అవటం వల్ల డాక్టర్లు వైద్యం చేయడానికి సరిపోలేదు, మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, రక్షిత మంచినీరు దొరకపోవడం వలన వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ కూడా వైద్యం మీదే బడ్డన పడతాయి. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరు దొరుకుతుంది, రక్షిత మంచినీరు అందించలేకపోయే డిపార్ట్మెంట్ పడుతుంది. సో వీళ్ళు ఏమనుకున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్తో పనిచేయాలనుకున్నారు. కానీ అది పనిచేయడం అవలా కాలగమనంలో అనేక కారణాలు ఉన్నాయి. అంటే బడ్జెటరీ అలొకేషన్స్, స్టాఫ్, ఇవన్నీ ఉండటం వలన ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా హెల్త్ మీద పడినాయి. కొన్ని హెల్త్లో కూడా అంత సమగ్రమైనటువంటి సిస్టమ్ ఉందా అంటే అక్కడ కూడా చాలా పేలమైనటువంటి సిస్టమ్ ఉంది. ఎక్కడో 25,000 మంది కూడా డాక్టర్ని వేస్తున్నారు, ఒక చోట 2 డాక్టర్ని పెడతారు. చాలాసార్లు డాక్టర్లు ఎంతసేపు కూడా జిల్లా మీటింగ్కి వెళ్ళిపోవడంతో అయిపోతుంటుంది. అందుకోసం హెల్త్ కేర్ అంటే పేషెంట్కి వచ్చినటువంటి విలేజ్లో వచ్చేటువంటి అనారోగ్యాలు, అంటే జ్వరాలు, దగ్గులు, ఎర్లీ ఎపిడమిక్ డిటెక్షను, తర్వాత ఎర్లీ కేస్ మానిటరింగ్స్, ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా మారినాయి. ఇవన్నీ కూడా ఇది కాకుండా దీని మీద సోషల్ జస్టిస్ కూడా పడింది. సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ అంటే వీళ్ళకి వైద్యాలు అందట్లేదు, వీళ్ళందరూ డిప్రైవ్ అయిపోతున్నారు, ఈ సమాజాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సోషల్ జస్టిస్ తాలూకా కాన్సెప్ట్ కూడా వైద్యం మీద పడిపోవటం వల్ల ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు ఈ చేంజెస్ మనకు వచ్చే పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అన్నది ఆలోచించడానికి రోజులు వచ్చినాయమ్మా. ఓకే. సో అయితే ఇప్పుడు యూనిసెఫ్ అలాగే WHO కూడా వీటిని ప్రతిపాదించాయని మీరు చెప్పారు ఇందాక. సో అయితే ఇప్పుడు ఏ విధంగా దిశానిర్దేశం చేశాయి, అసలు ఎందుకు మన దేశంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ పద్ధతి? మన దేశంలో అంటే ఇంతమంది మాసెస్ ఉండేటటువంటి దేశంలో ఒక క్వాలిఫైడ్ హెల్త్ కాంటాక్ట్ ఉండేటటువంటి ఏరియాని మనం ఇద్దాం అనుకొని ఈ ప్రైమరీ హెల్త్ కేర్స్ని పెట్టాం. ఇది ఎప్పుడు పెట్టాం, 1970 నుంచి ఈ కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అప్పటికి భారతదేశంలో డాక్టర్ల పాపులేషన్ తక్కువ, జనరల్ పాపులేషన్ తక్కువే, డాక్టర్ల పాపులేషన్ కూడా మరీ తక్కువ. మనం నిర్దేశించుకున్న స్థాయి ఏంటంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కిందసారి మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి 1000 మందికి, అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రతి 800 మందికి ఒక డాక్టర్ దొరుకుతున్నాడు. లెక్క ప్రకారంగా దొరుకుతున్నాడు, కానీ ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఉన్న వాళ్ళందరూ కూడా సిటీస్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళు ఒకవేళ వైద్యాలు చేయడానికి గ్రామాలకు వచ్చినా సరే గ్రామాల్లో ఎదుర్కొన్న సమస్యలు లాస్ట్ టైం మీటింగ్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అందుకోసం ప్రైమరీ హెల్త్ కేర్ని హోలిస్టిక్గా మనం మార్చాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ఇదమ్మా. ఓకే. సో అయితే ఇప్పుడు మన దేశంలో ఇవి ఏ విధంగా పనిచేస్తే బాగుంటుంది? అంటే మన దేశం కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం చేశారంటే, ఆరిగన్ అనే ఏరియా అమెరికాలో వాళ్ళు ఏం చేశారంటే పేషెంట్ సెంటర్డ్ ప్రైమరీ హోమ్స్ అని పెట్టారు వాళ్ళు. పేషెంట్ సెంటర్డ్ ప్రైమరీ హోమ్స్. దీంట్లో ఏమవుతారు, 2 టీంలు ఉన్నాయి. ఒక టీం వైపు డాక్టరు, అతని స్టాఫ్, అంటే అతని టీము, ఆ తర్వాత అతను ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఇవతల వైపు పేషెంట్ తాలూకా ఫ్యామిలీ, ఆ తర్వాత కమ్యూనిటీ, ఈ రెండింటినీ జంక్షన్ చేశారు. సో వస్తే ఏమైంది, పేషెంట్గా రాగానే డాక్టర్ ఉంటాడు, తాను ప్రైమరీ కాంటాక్ట్లోనే హీ కెన్ డిటెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ హీ నీడ్స్. అది కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న దేశం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అక్కడే ముఖ్యమైనటువంటి స్పెషాలిటీ కేర్ కూడా ఇవ్వగలిగారు. అంటే ఒక పేడియాట్రిషియన్, ఒక గైనకాలజిస్ట్, అంటే ఇప్పుడు మనకి సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఏమున్నాయో అవన్నీ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్లో పెట్టగలిగారు. ఒక పేడియాట్రిషియన్, ఒక గైనకాలజిస్టు, ఇవన్నీ చూశారు. చూడడం వల్ల ఏమైంది, అక్కడ వాళ్ళకి సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ మీద పడే బడ్డీని తగ్గిపోయింది. తగ్గడం వల్ల ఏమైంది, ఆర్థికంగా గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు అవ్వట్లేదు, ఎక్స్చెక్కర్ మీద బడ్డీని తగ్గుతుంది. ఇప్పుడు పేషెంట్కి పాకెట్లో నుంచి పే చేయాల్సి ఉంటుంది. పేషెంట్ పాకెట్లో చేయకపోతే మనం ఇవన్నీ ఇచ్చినాం అనుకోండి, మన అనేక పథకాలు ఇస్తాం కదా, ఈ పథకాల్లో నుంచి పే చేస్తామంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీ
ఆర్ గవర్నమెంట్ హ్యాస్ టు పే దట్. ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా అల్టిమేట్ మనీలో నుంచి వెళ్ళేటటువంటి మనీయే కానీ అది ఇండివిజువల్ మనీ కాదు. ఓకే. సో ఎక్స్‌చెక్కర్ మీద బడ్డీని తగ్గించాలంటే ప్రైమరీ కేర్‌లోనే మనం సెటిల్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్స్‌కి ఈ ఆరిగాన్ మోడల్ చాలా బాగా పనిచేసింది. ఇదమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ఈ సెంటర్స్ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయా? లేదా ప్రైవేట్ అంటే ఎన్‌జీఓస్ లాంటి వాళ్ళు కూడా నడిపిస్తుంటారా ఇలాంటి? ఇప్పుడు ఆల్ ఓవర్ ద కంట్రీ భారతదేశంలో ఏమైందంటే ఈ కాన్సెప్ట్స్‌నే తీసుకొని మన వాళ్ళు అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఆయుష్మాన్ భారత్ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఓకే. ఆయుష్మాన్ భారత్ కాన్సెప్ట్‌లో ప్రైమరీ హెల్త్ కేరు, రీహాబిలిటేట్ కేరు అండ్ వెల్‌నెస్ సెంటర్స్ పట్టుకొచ్చారు. సో ఇవి ఆయుష్మాన్ భారత్ సెంటర్స్ కింద మార్చారు. ఇది తమిళనాడులో చాలా ఎక్కువ అయినాయి. కానీ ఇది వినడానికి చాలా బాగున్నా కానీ దీంట్లో శక్తివంతంగా కమిటెడ్గా పనిచేసేటటువంటి మనుషులు కరువైనారు. శాంక్షన్స్ తగ్గినాయి. అక్కడ సరిపోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఇవ్వగలిగితే, బలోపేతం చేయగలిగితే సరిపోతుంది. సో అవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పని. గవర్నమెంట్ పీపీపీ మోడ్ కూడా ఒప్పుకుంది, పబ్లిక్ ప్రైమరీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద. ఓకే. అంటే ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి డాక్టర్ ఉన్నాను అనుకోండి, నేను ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునే బదులు ప్రైవేట్ ప్రాక్టీస్ అట్ ది విలేజ్ పెట్టుకుంటే, నేను స్టాఫ్ని హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే గవర్నమెంట్ కొంతవరకు ఖచ్చితమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మాకు ఇచ్చింది అనుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేరు కదా. సో దీనికి గైడ్ లైన్స్ ఇస్తున్నారా సార్? మరి అలా ఇస్తున్నారా? గవర్నమెంట్ అంటే ఇస్తుందా? అవి ఇస్తున్నారని అక్కడక్కడ కనపడుతుంది కానీ ఇంకా క్లియర్ కట్గా ఆ పాలసీస్ రాలేదమ్మా. ఆ పాలసీస్ కానీ వస్తే రేపు పొద్దున్న ఇనిషియేషన్ తీసుకుంటాం. సో దీని మీద డిబేట్స్ అవుతున్నాయి. అంటే ఇంకా అది అంతవరకు అంత శక్తివంతంగా మాత్రం అవ్వలేదు, అంతవరకు చెప్పగలం. సో ఈ ఆరిగన్ మోడల్లో వచ్చినట్టుగా జరిగేది ఏంటంటే ఫస్ట్ యాక్సెసిబిలిటీ, నెక్స్ట్ అకౌంటబిలిటీ, నెక్స్ట్ కాంప్రహెన్సివ్నెస్, తర్వాత కంటిన్యూటీ, కోఆర్డినేటెడ్, అదంతా పేషెంట్ అండ్ ఫ్యామిలీ సెంటర్. ఇది చాలా పటిష్టంగా వచ్చింది. అంటే అక్కడి నుంచి అక్కడికి పారిపోడు. ఇంతకాలం ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏదో జ్వరంతో, దగ్గులకో, వాంతులు, రసంతో మందు వేయడం తప్పితే అక్కడ వాళ్ళు ఏ కేసుని ఏ రోజు ముట్టుకున్న పరిస్థితుల్లో లేవు అవి. కానీ ఇప్పుడు ఏం చేశారు, నేషనల్ రిజిస్ట్రీస్ దాంట్లో పెట్టి ముఖ్యంగా క్రిటికల్ కేసెస్ అంటే పోస్ట్ డెలివరీ వచ్చినటువంటి ఎమర్జెన్సీస్, తర్వాత సైకియాట్రిక్ కేరు, ఒబేసిటీ, క్యాన్సర్, ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ వీళ్ళు మెయింటైన్ చేయరు. డిటెక్ట్ చేసి క్యాన్సర్ సెంటర్స్ పంపిస్తారు. రికవరీ అయిన వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరే సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు అవుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పేషెంట్కి దైవాధీనం, మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడిగా పరిగెడుతూ ఉండాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ. అలా కాకుండా చాలా మేజర్ బఫర్ కింద ఈ సెంటర్స్ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మేమేం చెప్పామంటే ఈ క్రిటికల్ డిసీజెస్ ఎప్పుడైతే ఈ క్రానిక్ డిసీజెస్ని కానీ మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రైమరీ సెంటర్స్లోనే డాక్టర్స్, లాస్ట్ మీటింగ్లో చాలా చేసుకున్నాం, పల్లెటూరులో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు డాక్టర్స్ వచ్చిన సమస్యలు ఏమన్నా అవన్నీ డిస్కస్. సో ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే ఈ సెంటర్స్ని కానీ మనం ప్రతి 10, 15, 20 కిలోమీటర్ డిస్టెన్స్లో కానీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇది చాలా ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుంది. తర్వాత గ్రామాలలో ఒక నైతికత, ఆరోగ్యం పెరిగేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. విర్షో ఆయన ఫాదర్ ఆఫ్ పెథాలజీ. ఆయన ఏమంటాడంటే డాక్టర్స్ ఆర్ ద సోషల్ అడ్వకేట్స్ అండ్ దే ఆర్ ద అటార్నీస్ ఆఫ్ ద పూర్ అంటాడు. సో డాక్టర్ అనేవాడు, ఇది చూసారా, పాలిటిక్స్ అన్నీ కూడా ఫైనల్గా మెడిసిన్లో ఎండ్ అవుతాయి. సో ద మెడిసిన్ ఈజ్ అ సైన్స్ విచ్ ఇన్కార్పొరేట్స్ సో మచ్ ఆఫ్ సోషియాలజీ అండ్ పాలిటిక్స్. అందుకు ఏ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పాల్సిందే, హెల్త్ లేకుండా, హెల్త్ పాలసీ లేకుండా వాళ్ళు రాజకీయ నాయకులు చేయలేరు. ప్రజలకి ఆహారం, ఉద్యోగ భద్రత తర్వాత అతి ప్రధానమైనది హెల్తే. సో ఈ హెల్త్ కేర్ నీడ్స్ ఎట్ ద డోర్ స్టెప్ కానీ చేయగలిగితే, ఫీల్డ్ ఫోర్స్ మనకుంది. మనం ఏం చేస్తాం, ఫీల్డ్ ఫోర్సు ఇది డయాబెటీస్ అంటాం, సోషల్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ అంటే గోల్డ్ అంత గ్లూకోజ్ ఒంట్లో ఉంటుంది, ఆ గ్లూకోజ్ ఒంటికి పనికిరాదు. అలాగే మన దేశంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనిని మనం ప్రివెంట్ చేయగలంటే ఈ ఆయుష్మాన్ భారత్ కాన్సెప్ట్ ఇంకా ఒక అడుగు ముందుకేసి, లేదా డాక్టర్లే టీమ్స్ కింద ఏర్పడి వీళ్ళు ఇటువంటి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని గవర్నమెంట్ కొంత హెల్ప్ అడిగి
వీళ్ళు కానీ చక్కగా షోకేస్ మోడల్స్ కానీ చేయగలిగితే ఇవి చాలా విజయాలు సాధిస్తాయమ్మా. ఓకే. అయితే ఇది ఇలాంటిదే అంటే ఆర్థికంగా తక్కువలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వాళ్ళ అంటే వైద్యం అందించబడుతుందా? లేదా ఎవరైనా వెళ్ళొచ్చా? ఎవరికైనా హాస్పిటల్ అనేది ఆర్థికంగా బలవంతంగా బలహీనత ఉండదు. ఒక దగ్గర హాస్పిటల్ అంటే ఉందంటే ఈ పేదవాడు సెంటర్స్ రావచ్చు, పెద్దవాడు. యొక్క ముఖ్య ఉద్దేశం అంటే గ్రామాలలో సహజంగా సామాన్యులు ఉంటారని ఉద్దేశం కదా. అక్కడ పెద్దవాళ్ళు కూడా రావచ్చు. రీహాబిలిటేషన్ పెడితే పెద్దవాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు. ఆ ధనవంతులు కూడా రీహాబిలిటేటివ్ కేర్ లేదు. అంటే సైకియాట్రిక్ రీహాబిలిటేషను, తర్వాత పోస్ట్ క్యాన్సర్ రీహాబిలిటేషను, పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్స్ అండ్ రుమటాలజీ, న్యూరాలజీ తాలూకా రీహాబిలిటేషన్స్ పట్టణాల్లో చాలా కాస్ట్లీ అయిపోయాయి. అవును. పల్లెటూరులో ప్రకృతిలో పెడితే వస్తారు. దానికి అనుగుణంగానే ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. లాస్ట్ టైం చెప్పాను కదమ్మా, అదే డాక్టర్ అప్పారావు ఫౌండేషన్ ఆశ్రమ వైద్యశాల. అవును. ఇది ఆ చీడికాడ మండలంలో దెబ్బపాలెం అనే ఊళ్ళో పెడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఈ సిద్ధాంతంలో మాట్లాడిన అన్ని పనులు చేస్తాం. డాక్టర్సు, ఆయుష్ డాక్టర్సు ఉంటూ, స్టాఫ్ ఉంటూ ప్రైమరీ హెల్త్ కేర్ని ఎంరిచ్ చేయటం, కేసు డేటాని మనం ఖచ్చితంగా బిల్డప్ చేయటం, క్రానిక్ డిజీజెస్ ప్రీ అండ్ పోస్ట్ మేనేజ్మెంట్స్లో ఉన్న యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం మళ్ళీ సెకండరీ టెర్షరీ కేరే చేస్తుంది. ఓకే. వీ డోంట్ పుట్ ఆన్ అవర్ హ్యాండ్ ఇన్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్. అవన్నీ ఎక్కడ పెడితే ఇవే పెద్ద టెర్షరీ కేర్ హాస్పిటల్స్ అయిపోతాయి. సో అది ఎకనామికల్ కూడా కాదు. ప్రైమరీ హెల్త్ కేర్లో ప్రీ అండ్ పోస్ట్ ట్రీటెడ్ కేసెస్లో మాత్రమే మనం ఉంచుకోవాలి. ఓకే. తర్వాత కమ్యూనిటీ ఎడ్యుకేషను, వ్యాక్సినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎపిడమిక్స్లో పార్టిసిపేట్ చేయడం, గ్రామ సంపూర్ణ అభ్యున్నతిలో ఇలాంటి సెంటర్స్ కానీ పార్టిసిపేట్, ఎలైట్ పీపుల్ కానీ దీంట్లో ఉండటం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కూడా నైతిక శక్తిని పెంచుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఐడియల్ ఇమేజెస్ లేరు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా. వీళ్ళలాగా ఉండాలి, ఇది నీతి, ఇది నీతి కాదు అని చెప్పేటువంటి మనుషులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకే. ఆ పార్టిసిపేట్ చేసే ఏరియాస్ని మనం అభివృద్ధి చేయడం ద్వారా ఆ గ్రామాభ్యుదయాలు రాగలుగుతాయి. గ్రామాభ్యుదయం ఎప్పుడైతే బాగుందో అప్పుడు సమాజం బాగుంటుంది. అదే గాంధీ గారి కలకన్నా ఓకే. కన్న కాలలో. ఓకే. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా ఉంటున్నాయి? అంటే అంత బాగోలేమమ్మా. చాలా ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో కూడా ప్రైవేట్ ప్రాక్టీసులు, క్వాక్ ప్రాక్టీసులే చాలా బలంగా ఉంది. ఓకే. ప్రైమరీ హెల్త్ కేర్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఈ యూనిసెఫ్ ఎంత పెట్టినా సరే ప్రైమరీ హెల్త్ కేర్లో ఉన్న ప్రధానమైనది ఏంటి అంటే డాక్టర్ల కొరత, తర్వాత వీళ్ళు రాసుకున్న దానికి వాళ్ళు చేసేదానికి మధ్యలో ఫండింగ్ లేకపోవడం, వీళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇచ్చి వీళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేటటువంటి కమిట్మెంట్ ఎప్పుడైతే ఇవ్వలేదో వీళ్ళు జీతానికి మాత్రమే పని చేయడం వల్ల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు. సో దీంట్లో నేను ఇంత పని చేస్తే ఇంత ఆదాయం వస్తుంది, నాకు ఇంత వస్తుంది, గవర్నమెంట్ ఇంత ఇస్తుంది, నేను నాకు అభినయం అవుతాను. ఇప్పుడు ఒక డాక్టర్ కన్నా వాడుకో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఆదాయం నెలంటూ వస్తే అక్కడ వదలకుండా ఉంటాడు. వాడికి 20,000, 25,000, 50,000 ఇస్తే వాడు ఎందుకుంటాడు? అంటే ఇది పూర్తిగా సర్వీస్ మోటివ్ తోటి నడుస్తాయని అంటారా, లేకపోతే పూర్తి సర్వీస్ ఉండదమ్మా. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సర్వీస్. కడుపు కాలుతో ఎవడు పనిచేయలేడు. దేశంలో సంపద ఉంది కదా, సంపద లేకపోతే మనం బాధపడాలి. సంపద విపరీతంగా ఉంది, సంపద డిస్ట్రిబ్యూషన్ కదా ఇబ్బంది. మిగతా దానికి చేసినా చేయకపోయినా హెల్త్ తాలూకా సంపదని హెల్త్ మీద పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టడం ద్వారా హెల్త్ పారామీటర్స్, హెల్త్ ఇండికేటర్స్ కానీ మనం ఇంప్రూవ్ చేయగలిగితే దాట్ ఈస్ రిట్రోస్పెక్టివ్లీ దట్ ఎన్రిచెస్ ద బడ్జెట్. ఎక్స్‌చెక్కర్ మీద బర్డెన్ తగ్గుతుంది. సో అయితే ఇప్పుడు ఈ డిజిటల్ ఏజ్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏ విధంగా పనిచేయాలంటారు? వాటి డిజిటల్ ఏజ్ వచ్చింది కాబట్టి వస్తాయి. ఎందుకంటే పేషెంట్ డేటా రికార్డింగ్ పూర్వం చాలా కష్టంగా ఉండేది, పేషెంట్ ట్రాకింగ్ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్లో కానీ పెడితే ఒకసారి నమోదైన పేషెంట్ ఎక్కడున్నా సరే మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా క్రానిక్ డిజీజెస్ రిజిస్టరీ ఎవ్రీ మంత్ అప్డేట్ అయిపోతాయి వాళ్ళు. ఈఎంఎస్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్స్ కానీ పెడితే పూర్వం అవుతుండేవారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి బాహ్యంగా కనిపిస్తున్న ఈ మలేరియాలు, టైఫాయిడ్లు, కరోనాలే కాదు, మనకి ఎవరికీ కనపడిన అతిపెద్ద ప్రమాదం ఏంటి అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈ జబ్బులు అన్నిటికన్నా ఎక్కువ మంది అక్కడ చచ్చిపోతున్నారు. యాంటీబయాటిక్ గోల్డెన్ ఎరా అయిపోయింది, కొత్త మందులు రాలేదు. దీన్ని వాయిడ్ అంటారు. ఈ వాయిడ్ స్టేట్లో నుంచి ప్రజలు పైన పడే లోపల ఈ గ్రామాల్లో చాలా ఇర్రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. ఎందుకోసం ఇది అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చేతిలో ఉంది. మనం ఎంతసేపు మెడికల్ కాలేజెస్లో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ షీట్స్ మాత్రమే తయారు చేస్తున్నాం.
మనం ప్రైమరీలో ఎక్కడ చూస్తున్నాం? సో ఇటువంటి సెంటర్స్ ఉంటే ఇవి తప్పకుండా అట్ ద ప్రైమరీ లెవెల్ మనకి ఇంటెలిజెన్స్ కన్నా మనకన్నా 1000 లక్షల రెట్లు ఇంటెలిజెన్స్ బ్యాక్టీరియా ఉంటుంది. మన శత్రువు బ్యాక్టీరియా, కంటికి కనిపించిన బ్యాక్టీరియా. దాన్ని ఎదుర్కోవాలంటే మనం అంతకన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్తో పనిచేయాలి. సో ఎక్కడైతే చెక్ పెట్టాలనుకున్నామో అక్కడ వైద్య వ్యవస్థను ఉంచాలి. మెడిసిన్ ఇస్ నథింగ్ బట్ డిఫెన్స్. ఈ డిఫెన్స్ స్ట్రాటజీస్ కానీ వీక్గా ఉంటే మన అచీవ్మెంట్ కూడా చాలా పూర్గా ఉంటుంది. అందుకోసమే చెప్పండి సార్. చెప్పండి. అందుకు ప్రైమరీ హెల్త్ కేర్ మీద మాత్రమే ఎంఫసిస్ అంతా కూడా. మన ఇద్దరు మాట్లాడుకోవడానికి ఇది ఒకటే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎ టూల్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక పేషెంట్ యొక్క మొత్తం హిస్టరీ అంతా అవైలబుల్ గా ఉండాలి. డిజిటల్ అవుతాయమ్మా, అంటే డిజిటల్ క్రోడీకరించడం ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ లో చెయ్యం, ఇది స్టేట్ లెవెల్లో చేస్తాను. సో డేటా పంపించడం, డేటా అనాలిసిస్ దగ్గర వాళ్ళకి ఏఐ పనిచేస్తుంది. మనకేమవుతుంది, అక్కడ కూర్చున్న డాక్టర్ని అర్జెంటుగా ఒక న్యూమోనియా వచ్చింది అనుకోండి, ఈ న్యూమోనియా గురించి నేను పుస్తకం చదివే అంత టైం లేకపోతే ఈ ఏఐ ఏం చేస్తుంది, నాకు సమగ్రంగా పిక్చర్ ఇచ్చేస్తుంది. ఒక షీట్లో నాకు ఆన్సర్ వచ్చేస్తాను. నేను మర్చిపోయిన పాయింట్ కూడా రెఫర్ చేసుకోవడానికి నాకు అది పనికొచ్చింది నా లెవెల్లో. ఒక పేషెంట్స్కి ఒక చార్ట్ ప్రిపేర్ చేయాలంటే అది చాలా వేగంగా చేస్తుంది. సో ఇలాగ ఒక డిస్ప్లే షీట్ ఇవ్వాలంటే అది పనికొస్తుంది. సో ఇలాగా ఈ డాక్టర్స్ అండ్ టీమ్ వీళ్ళలో కానీ కొంత ఏఐ మీద కానీ ట్రైనింగ్ అయ్యి ఉంటే వీళ్ళు ప్రతిసారి కూడా డిటిపీలు కలకుండా దానికి కలకుండా వీళ్ళ మెటీరియల్ వీళ్ళే తయారు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్స్లో వీళ్ళకి ఒక ఋషులకు ఉండే మెంటాలిటీ ఉండాలి. అత్యంత సౌమ్యత, ప్రజల మీద ప్రేమ, దయ. ధనం అవసరమే కదా, అనుకున్న ధనం ఎలాగ సంపాదించుకునే మార్గం దాంట్లో ఉంది కదా. ధనం అనేది మనం బ్రతకడానికి సరిపోయినంత, సంఘంలో స్థాయికి సరిపోయినంత డబ్బులు ఉంచుకొని మిగతాది కానీ సేవ చేస్తే సంఘంలో డాక్టర్ అనేవాడికి అత్యంత గౌరవం ఉంటుంది. అది బౌద్ధ భిక్షుడికి అందినంత గౌరవం డాక్టర్కి అందుతూ ఉంటుంది. సో ఈ జీవితాలు సార్థకం చేసుకోవాలంటే మాత్రం డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్లో పేరు వస్తుంటారు, కానీ అక్కడ వచ్చే పేరు కన్నా వీళ్ళు ఈ ప్రైమరీ హెల్త్ కేర్లో వీళ్ళు ఇంటెలిజెన్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు. ఓకే, అయితే ఇప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్థాపించడం జరిగిందో ఆ ఉద్దేశం నెరవేరుతోందా పూర్తిగా? ఫైనల్గా చెప్పండి. ఇప్పట్లో నెరవేరదమ్మా. ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏమవుతాయంటే మనం 1970 నుంచి ఇప్పటికి కానీ చూస్తే ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటిపోయింది, 55 ఏళ్ళు. సో దీంట్లో ఏంది, వైద్య శాస్త్రం స్పీడ్గా పురోగమిస్తుంది. ఆ తరం మనుషులు కాదు, ఇప్పుడంతా కొత్త తరం మనుషులు పుట్టుకొచ్చారు. సో సంఖ్య పెరిగింది, అవసరాలు పెరిగినాయి, అనారోగ్యాలు కూడా పెరిగినాయి. వీటన్నిటినీ ఛేదించాలి అంటే ఆ పాత మోడల్స్ పనికిరావు. ఆ పాత మోడల్స్ స్థానంలో ముందుకు రావాలి. ఇండియన్ గవర్నమెంట్ మాత్రం చాలా ఇంటెలిజెన్స్గా ఆయుష్మాన్ భారత్ని మాత్రం ప్రిపేర్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆన్ ద డాక్యుమెంట్. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఆర్ దానికన్నా మించినటువంటి ఐడియా డాక్టర్ అపోలో ఫౌండేషన్ ఇచ్చినటువంటి మోడల్ కానీ వాళ్ళకి అందరూ అధ్యయనం చేయగలిగితే ఆ గ్రామాలలో ఉండేటటువంటి వైద్య సమస్య, తద్వారా దేశం తాలూకా సమస్య కూడా తీరిపోతుంది. ఇటు వైద్య వృత్తిలో ఉన్నవాడు బాగుపడతారు, అటు పేషెంట్లు, సమాజం కూడా బాగుపడతారు. సో ఈ ఒక్క పాకెట్ని మనం మిగతావన్నీ పాకెట్లు బాగు చేసాం. వైద్యం అనే ఏరియాని బాగు చేయడానికి ఇచ్చే ఇంటెలిజెన్స్ని మాత్రం చాలా ఎక్కువ డిబేట్లు జరగాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అంటే ఇప్పుడు ప్రజల్లో దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉందంటారా? వీటికి సంబంధించి అస్సలు లేదమ్మా, ప్రజలకి లేదు, ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం, మనం చాలా యాక్టివేట్ చేసి నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ అక్కడ కూడా రాసింది, దాన్ని ఎవరు చదివేవాళ్ళు ఉండరు, చూసేవాళ్ళు ఉండరు. మనం సిటీలో అయితే ప్రైవేట్ డాక్టరు, కొంచెం సీరియస్ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్, గ్రామాల్లో అయితే నాటు వైద్యులు. ఇప్పుడు సిటీలో కూడా సిటీ క్వాక్స్ కూడా ఉన్నారు. మనకు ఇంజక్షన్ చేయించుకోండి మీరంటే ఎవరు చేస్తారు? సిటీల్లో ఉన్న ఆర్ఎంపీలు చేస్తున్నారు. రిజిస్ట్రీలో ఉన్న డాక్టర్లకి డబుల్ ఉన్నారు ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్. వీళ్ళని ఎవరు పెంచి పోషించాం? సమాజమే పోషించింది. ఎందుకు మన దగ్గర క్వాలిఫైడ్ స్టాఫ్ లేరా? బోర్డు మంది ఉన్నారు. మనం ప్రతి సంవత్సరం ల్యాబ్ టెక్నీషియన్ని, తర్వాత ఏఎన్ఎంని, వాళ్ళని విపరీతంగా తయారు చేస్తాం. వాళ్ళకి ఖచ్చితమైనటువంటి గౌరవంతో కూడుకున్న ఆదాయ మార్గాన్ని కానీ చూపించగలిగితే వాళ్ళందరూ ఫ్రంట్ లైన్ ఫోర్స్ కింద మారుతారు. ఈ క్వాకరీ ఎరాడికేట్ అవుతుంది.
క్వాకరీ ఇరాడికేట్ అవ్వకుండా క్వాకరీ ప్లేస్లో కానీ హెల్త్ కేర్ వస్తే ఇప్పుడున్న దానికి కరెక్ట్గా డబుల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోగలుగుతామమ్మా. ఓకే. లేదు క్వాక్స్ మేము ఆర్ఎంపీలు డాక్టర్ అయిపోతున్నారు, ఆర్ఎంపీలు డాక్టర్ అయిపోయిన కాదు, ఆర్ఎంపీలు క్వాలిఫైడ్ మెడికల్ పీపుల్ అవ్వాలి. వాళ్ళకి ఏఎన్ఎం కానీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ ఇలాగ క్వాలిఫైడ్ సమాజంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు అట్ ద గివెన్ ఆ ప్రిస్క్రిప్షన్ కానీ ఆ మెథడాలజీ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో కాంటాక్ట్ పాయింట్స్ కింద పనిచేస్తారు, డెలివరీ పాయింట్స్ కింద పనిచేస్తారు. అలా మనం వాడుకున్నప్పుడు మనకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఎవరికి ఇచ్చాం, ఎవరికి చేసాం, ఎవరు బతికారు, ఎవరు పోయినదో అకౌంటబిలిటీ తెలుస్తుంది. ఇప్పుడు అంతా ఏమవుతుంది, తగ్గితే నా మహిమ, తగ్గిపోతే నీ కర్మ అన్నట్టుగా ఉంది వ్యవహారం. అది కాదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నమస్తే. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.